చంద్రబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు మనం నేరుగా చెప్పేశారు. అవునండి, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు మరి ఎమ్మెల్యేలు? సార్ ఇదిగో ఎవరు ఇష్టం వాడిది మాట్లాడుకుంటారు, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. వాస్తవానికి ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు చేసింది వాళ్ళది. ఇప్పుడు వర్మ గారు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాం. ఒక విషయం ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు సార్ మీడియాకి ఒక అవగాహన ఉంటుంది, మీడియా ఒక ఆలోచన ఉంటుంది, రాజకీయ నాయకుడికి ఒక అవగాహన ఉంటుంది, రాజకీయ నాయకుడికి ఒక ఆలోచన ఉంటుంది, అజయ్కి ఒక అవగాహన ఉంటుంది, అజయ్కి ఒక ఆలోచన ఉంటుంది, ఆంజనేయులు గారికి ఒక అవగాహన ఉంటుంది, ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. నాకు ఒక కోరిక ఉంటుంది, నేను ఒకటి మాట్లాడతా, మీకు ఒక కోరిక ఉంటుంది, మీరు ఒకటి మాట్లాడతారు. బుచ్చే చౌదరి గారికి ఏదో కోరిక ఉంది, ఆయన ఒకటి మాట్లాడుతున్నాడు. కానీ అసలు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలని. వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఆ విషయం గురించి మనం ఎక్కువ లాగాల్సిన అవసరం కూడా లేదు. ఇక రెండో విషయానికి వస్తే వర్మ గారు ఇందాక మీరు అన్నారు ఈ వైసీపీ నాయకుల్ని అరెస్టులు ఇక జరగవా. అంబటి రాంబాబు కూడా ఒక డైలాగ్ ఏదో వేసాడు, మా ఇంటి కుక్క కూడా భయపడదు అని. వాళ్ళ ఇంట్లో కుక్క అవినీతి చేయాల భయపడటాన్ని. విజయసాయి రెడ్డి కూడా 2 నెలల క్రితం ఇదే మాట్లాడాడు, వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే, నువ్వు బ్రతుకుంటావో చస్తావో చూసుకో అని. మొన్న చేస్తే ఒక ట్వీట్ చేశాడు, రాజీనామా చేసిన ఒక ట్వీట్ చేశాడు, నాకు రాజకీయ కక్ష సాధింపులు ఏమీ లేవు ఎవరి మీద, పవన్ కళ్యాణ్ గారు చిరహాల స్నేహితుడు నాకు, మరి వాళ్ళిద్దరు స్నేహం ఎప్పుడు చేసుకున్నారో మనకు తెలియదు. సడన్ గా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎప్పుడు స్నేహితుడు కూడా మనకు తెలియదు. 2019లో వైసీపీ ఆహ్వానించిందటండి పవన్ కళ్యాణ్ గారిని, మాతో రండి కలిసి వెళ్దామని. అంటే అప్పటి నుంచి స్నేహం చేశారా పాపం? ఏమో, అదైతే బాగా టాక్ నడిచింది. మరి అదే అంటే సార్ ఇప్పుడు నేను ఏమన్నా వర్మ గారు, టాక్ ఏముంది సార్, అందరూ మాట్లాడతారు. ఇప్పుడు సార్ నాకెవరో ఇంత చెప్తారు సార్, నేనేంటి దానికి ఇంకొక 10 పాయింట్లు ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలివితేటలు ఎక్కువ కదా. సో మీరేం చేస్తారు, మీడియా పరంగా ప్రజల్లో ఒక అట్రాక్షన్ రావాలా, ప్రజల్లో ఒక చర్చ రావాలి కాబట్టి మీరు ఇంకొక 20 పాయింట్లు యాడ్ చేస్తారు. సో ఎవరికి నచ్చిన పాయింట్లు వాళ్ళు యాడ్ చేసుకుంటారు సార్. ఇక్కడ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తూ ఆయన ఏం యాడ్ చేసిపోయాడు, పవన్ కళ్యాణ్ నాకు చిరకాల స్నేహితుడు, చంద్రబాబు గారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఒక రాజకీయం తప్ప, అంటే మేమందరం బాగానే తెచ్చాం, మీరు రాసుకుంటున్నారు అని చెప్పి ఒక ట్వీట్ రాసిపోయాడు ఆయన. అక్కడ ప్రజలు చర్చించుకోవాలి. ఈరోజు ఒకటి వర్మ గారు, అరెస్టులు తప్పకుండా అందరూ అరెస్ట్ అవుతారు సార్. మేమేమంటున్నామంటే మీరు ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిపోయింది, లేకుంటే కుమ్మక్కయ్యారా, లేకుంటే మీరు అందరూ కుంభకోణాల్లో హస్తాలు పంచుకున్నారా, ఇక్కడ ఎవడెవడికి కుమ్మక్క అవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలని ప్రజల ముందే పెడుతున్నాం, ప్రజల్లోనే చర్చిస్తున్నాం. కాదజే, ఇప్పుడు ఎవరెవరికి కుమ్మక్కవలసిన అవసరం లేదని మీరు అంటున్నారు, ఎవరెవరి గురించో మాట్లాడవలసిన అవసరం మాకు లేదు. మేము జనాలు ఏం మాట్లాడుతున్నారో అదే మిమ్మల్ని అడుగుతాం. అదే వర్మ గారు అరెస్ట్ చేస్తే ఏంటి, అరెస్ట్ చేయకపోతే ఏంటి, చేస్తే చేస్తారు లేకపోతే లేదు. కానీ ప్రజలకు బాధ్యత మీ మీద ఉంది. మీరు తప్పులు చేశారు, ఆ తప్పులన్నీ మేము సరిదిద్దుతాము, మంచి చేస్తాము అని చెప్పి మీరు పదే చెప్పారు, ప్రజలు నమ్మారు, మిమ్మల్ని గెలిపించారు. ఆ బాధ్యత మీ మీద ఉంది. అది మీరు అడిగిన పాయింట్కే వస్తా, ఆ బాధ్యత మా మీద ఉంది. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని ఎందుకు నమ్మారు? 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న అరాచకాలు భరాంచలేక, అరే బాబు అసలు ఈ ప్రభుత్వం మా వల్ల కాదు, మేము తట్టుకోలేము. ఇప్పుడు ఇదే ప్యానెల్లో ఉన్న లక్ష్మణ్ గారు కూడా అంతకుముందు యాంటీ జగన్ ఆయన, ఇప్పుడంటే ఈ మధ్య కండ వయస్కు వస్తున్నాడు కానీ తెగ ఒకప్పుడు జనసేన ఆయన, ఈరోజు కండ వయస్కు వచ్చి జగన్ దేవుడు, జగన్ ఆరాధ్య దైవం మాడుతున్నాడు. కానీ ఒకప్పుడు ఈయన విమర్శించాడు జగన్ని. ఈయన రాజకీయాలు పార్టీలు మారారని ఇప్పుడు ఈయన కొత్తగా మాడుతున్నాడు, కానీ ఆయన కూడా మారాడు. ఆయన స్టెబిలిటీగా ఒక పార్టీలో లేడు. ఈరోజు సుతపూస మాటలు మాట్లాడేదానికి స్టెబిలిటీకి ఒకటే పార్టీలో ఉంటే మాట్లాడొచ్చు, తప్పలేదు. మనమే 2 సార్లు మారితే మనం మాట్లాడకూడదు అవన్నీ. ఈరోజు ఇప్పుడు మేము బాధ్యతగా ఉన్నాం. ఈరోజు అడ్డగోలుగా అరెస్టులు చేసుకుంటూ వెళ్ళి ప్రజల్లో దీని ఒక చర్చ సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ఈ డిబేట్ లో మీరు డిసైడ్ చేయని అవసరం లేదు, ఎవరు అరెస్ట్ చేస్తారా ఎవరు చేయరని. ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రజలకి తెలుస్తుంది. ఓకే, మన ఛానల్ ద్వారా భవిష్యత్తులో మీరు కూడా చెప్తారు వాటి కూటమి ప్రభుత్వం డీడ్ అనేది. ఓకే లక్ష్మణ్.